అంటే అందరికీ తెలిసిపోయింది అనుకుంటా, అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. హెబ్బా ఫస్ట్ వచ్చి సో జగదేక వీరుడు అతిలోక సుందరికి దగ్గరగా ఉంటుందా ఈ సినిమా? కంపారిజన్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత పెద్ద మూవీతో కంపేర్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీరు చెప్తుంటే చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏం చూస్తున్నారో అర్థం అవ్వదు. ఓకే స్వర్గంకి వెళ్తున్నామని ఇదేంటి వేరేలాగా ఉంది అనుకుంటారు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూనెస్ ఇన్ ద మూవీ. అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత హెబ్బానే బాగా చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరన్నా హీరోయిన్ ఉంటే ఇంకా బాగా బెటర్ జాబ్ అయి ఉండేది అని ఏమన్నా వచ్చిందా మీ మైండ్లో? ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటుంది కదా, ఫస్ట్ వచ్చినప్పుడు ఏంజల్ కిందకి దిగి వచ్చినప్పుడు షీస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలియదు. సో ఏంజల్ అనగానే ఒక ఫెయిర్ టాల్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫేస్ మనకి మైండ్లోకి వస్తుంది. సో మీరు ఈ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? స్కిన్ టోన్ ఉన్న అసలు స్కిన్ టోన్ పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదండి మాకు. ఏంజల్ కెన్ బి ఎనీ వన్. ఏంజల్ డస్ నాట్ హ్యావ్ టు బి ఫేర్ టాల్ గర్ల్ కదా. ఫేర్ ఇనఫ్. నెగిటివ్ అని చెప్పుకోవడం కొంచెం కష్టం. వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. ఇప్పుడు మీరు నెగిటివ్ అంటే పెద్దగా నెగిటివ్ ఏం లేదు, అదిరిపోద్ది మూవీ ప్లీజ్. ఓకే, మరి ఏంజల్ మూవీకి మీరు ఎలాంటి రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ క్రిటిక్ సైడ్స్? I think the plus points of the movie would be the visual effects, cinematography, and the comedy, interval bang, and the lead actor's performance. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుతో మాస్టర్ నాగన్వేష్గా పరిచయమైన నాగన్వేష్ ఇప్పుడు హీరోగా సెకండ్ మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఏంజల్ సినిమాలో. మరి ఏంజల్ సినిమా గురించి ముచ్చట్లు చెప్పడానికి నాగన్వేష్ ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ నాగన్వేష్. Hi Andy. హౌ ఆర్ యూ? I'm good. How are you? సూపర్ డూపర్ గుడ్. మరి ఏంజల్ చాలా లేట్ అయినట్టుగా అనిపిస్తుంది. యా అండి, మేము యాక్చువల్లీ ఇయర్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేయాల్సింది మూవీ. బట్ దెన్ వీ యాడెడ్ వన్ మోర్ సీక్వెన్స్, ఒక ఎక్స్ట్రా సీక్వెన్స్ యాడ్ చేసాం విచ్ ఇస్ కంప్లీట్ 3D. సో ఆ 3D సీక్వెన్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఫైనలీ డన్. ఇంకో ట్రాక్ యాడ్ చేశారు అంటే జనరల్గా సినిమా చూసిన తర్వాత ఓకే ఇందులో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అని కొంతమంది కామెడీ ట్రాక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. నో ఇట్స్ నాట్ కామెడీ ట్రాక్ కాదండి, అంటే ఒక ట్రావెల్ సీక్వెన్సెస్ కంప్లీట్లీ 3D, అంటే విజువల్ ఎఫెక్ట్స్ అది చూపించడానికి. సో ఆ సీక్వెన్స్ యాక్చువల్లీ వినాయక్ అంకుల్ చూశారు, వినాయక్ గారు చూశారు మూవీ. సో మూవీ చూసి ఈ మధ్యలో ఒక సీక్వెన్స్ ఉంటే బాగుండేది కదా, ట్రావెల్ కానీ అదంతా చూపిస్తే బాగుండేది కదా అన్నారు. సో అది మైండ్లో పెట్టుకొని ఐ వాస్ లైక్ యా యాక్చువల్లీ బాగుంటుంది, అది యాడ్ చేస్తే చేయగలుగుతారని సీజన్ అడితే చేసేస్తాను సార్. సో అది యాడ్ చేస్తాను. ఓకే, సో అసలు ఏంజల్ అనే సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఏంజల్ అనే లైన్ యాక్చువల్లీ ఫస్ట్ డాడీ విన్నారండి. డాడీ విని ఆయనకి ఆ లైన్ బాగా నచ్చి దాన్ని డెవలప్ చేయొచ్చి దాని తర్వాత నాకు అనిపించారు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్క్రిప్ట్. యా. ఓకే, సో ఇప్పుడు మీ బేబీ లాగే కదా ఏంజల్ మూవీ. సినిమా మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వెరీ హ్యాపీ అండి. నేను ఒక్కనే కాదు, నేను ఇంకో ఇద్దరిని ఫ్రెండ్స్ని తీసుకెళ్ళా. లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ, ఎవరో ఒకరు ముఖం పైన చెప్తాడు ఏదన్నా బాగాలేకపోతే, అలాంటి ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకెళ్ళా. వాళ్ళిద్దరు సాటిస్ఫై అయ్యాక నేను అంటే మన మూవీ మనకు నచ్చుతుంది జనరల్గా. సో థర్డ్ పర్సన్ ఒపీనియన్ కోసం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సూపర్. మరి ఈ సినిమా కోసం మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఏం చేయలేదండి, జస్ట్ ఆ డాన్సెస్ కానీ ఆ ఫైట్స్ కానీ అవి కొంచెం హార్డ్ వర్క్ అయ్యాయి. రెస్ట్ ఆల్ వాజ్ ఈజీ. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండడం మీకు అది ఎంతవరకు బెనిఫిట్ అయింది అనుకుంటున్నారు? లాంచ్ అనేది దొరుకుతుంది కదండి, అంటే ఇప్పుడు టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఈజ్ ఈజీ. అంటే ఒక మూవీ అనేది ఈజీగా చేయొచ్చు, కానీ దాని తర్వాత నిలబెట్టుకోవడం ఈజ్ యాజ్ హార్డ్ యాజ్ ఎనీ వన్ ఎల్స్. సో ప్లాట్ఫామ్ ఒకటి ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చిన్నప్పటి యాక్టింగ్కి ఈ హీరోగా యాక్టింగ్కి మాస్టర్కి హీరోకి డిఫరెన్స్ ఏముంది, ఏది చాలా ఈజీ? చిన్నప్పుడే ఈజీ అండి. చిన్నప్పుడు బికాస్ స్పాట్ లైట్ ఇస్ నాట్ అ న్యూ.
ఇప్పుడు మీరు హీరోయిన్ అనుకోండి, పక్కన పిల్లోడి పైన ఏదో మధ్యలో వచ్చి వెళ్తుంటాడు పర్లేదు అనుకుంటారు, కానీ ఫోకస్ మీ పైన ఉంటుంది కదా. లైక్ నౌ ద స్పాట్ లైట్ ఈజ్ ఆన్ మీ, సో ఐమ్ ఫీలింగ్ మోర్ ప్రెషర్ చిన్నప్పుడు కంటే. సో డెఫినెట్లీ చిన్నప్పుడు ఈజీ. ఓకే. సో కెమెరాని ఫేస్ చేయడం మీ ఫస్ట్ మూవీ అంటే చిన్నప్పుడు ఈజీ అంటున్నారు. సో పెద్ద అయిన తర్వాత కాన్షియస్గా కెమెరాని ఫేస్ చేయడం, సో దానివల్ల పడిన ఇబ్బందులు ఆర్ నేర్చుకున్న ట్రిక్స్ ఏంటి? నో ట్రిక్స్ యాజ్ సచ్. ఈ కెమెరా కాన్షియస్ అనేది నాకు కెమెరా కాన్షియస్ చిన్నప్పుడే వెళ్ళిపోయింది. ఐ వాజ్ నాట్ వెరీ కాన్షియస్. ఇట్స్ జస్ట్ దట్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి కదండి. ఒక హీరో పైన హీరో యాక్చువల్లీ లిటరలీ క్యారీస్ ద మూవీ జనరల్గా అయితే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడానికి కొంచెం ప్రెషర్ అనిపించింది. బట్ దెన్ యాజ్ వీ గో, లైక్ ఫస్ట్ షాట్లో చేసినట్టు లాస్ట్ షాట్లో చేయం, మధ్యలో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది. యాజ్ యూ గో ఐ గాట్ యూస్ టు ఇట్. ఐ థింక్ నౌ ఇట్స్ లైక్ ఎవ్రీ అదర్ డే జాబ్, అలవాటు అయిపోయింది బాగా. సో ఏంజల్ అనగానే ఒక ఫెయిర్, టాల్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫేస్ మనకి మైండ్లోకి వస్తుంది. సో హెబ్బా ఇస్ నాట్ సో ఫెయిర్. సో మీరు ఈ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? స్కిన్ టోన్ ఉన్న అసలు స్కిన్ టోన్ పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదండి మాకు. ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు అది ఏంజల్ కెన్ బి ఎనీ వన్. ఏంజల్ డస్ నాట్ హ్యావ్ టు బి ఫేర్ టాల్ గర్ల్ కదా. మన దేవుళ్ళు చూసుకున్నా most of them are not very fair. True. So even goddesses also, half of them are not fair. So we never concentrated on the screen. We just needed a very pretty face. I think Heba suits that. హెబ్బాని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు హెబ్బాని సెలెక్ట్ చేశారన్న కూడా నాకు తెలియదండి సెలెక్ట్ చేసే వరకు. ఆఫ్టర్ ద సెలెక్షన్ ఇస్ డన్, ఆఫ్టర్ షీ గాట్ ఫైనలైజ్డ్, నాకు కాల్ చేసి చెప్పారు హెబ్బా ఫైనలైజ్ అయింది అని. సో ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హీరోయిన్ సెలెక్షన్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత హెబ్బానే బాగా చేసింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరన్నా హీరోయిన్ ఉంటే ఇంకా బాగా బెటర్ జాబ్ అయి ఉండేది అని ఏమన్నా వచ్చిందా మీ మైండ్లో? లేదు, షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ మూవీలో. ఈ మూవీ చూస్తే మీరే చెప్తారు, షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉంటుంది కదండి, ఫస్ట్ వచ్చినప్పుడు ఏంజల్ కిందకి దిగి వచ్చినప్పుడు షీస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలియదు. ఐ థింక్ దట్ రోల్ షీ నెయిల్డ్ ఇట్. సో జగదేక వీరుడు అతిలోక సుందరికి దగ్గరగా ఉంటుందా ఈ సినిమా? కంప్లీట్లీ వేరే. కంపారిజన్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత పెద్ద మూవీతో కంపేర్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ లైన్. మీకు ఇంటర్వెల్ నుంచి ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసేసుకుంటుంది మూవీ. ఐ థింక్ నేను లైక్ మై క్లోజ్ ఫ్రెండ్స్ నో ద స్టోరీ, కానీ ఈవెన్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ డస్ నాట్ నో ద ఇంటర్వెల్ బ్యాంగ్. వీ కెప్ట్ ఇట్ సీక్రెట్ అలా. సో ఇప్పుడు నేను జగదేక వీరుడు అతిలోక సుందరితో కంపేర్ చేశాను. సో మీరు మీ మైండ్లో ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఏ మూవీ వచ్చింది? ఓకే, ఇది ఈ సినిమా జానర్ కింద ఉంటుంది, ఆర్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇది కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు అని. అదే ఈ సబ్జెక్ట్ వినేటప్పుడు ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసినప్పుడు సీన్ ఇట్లా ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి ఆహా ఆ మూవీలాగా ఉంది అనే లోపల వేరే చోటకి తిరుగుతుంది. ఓహో ఈ మూవీలాగా ఉన్నప్పుడు వేరే చోట. ఇట్స్ సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో కంపేర్ చేయలేము ఏ మూవీకి. ఓన్లీ ఆ ఏంజల్ పైన నుంచి కిందికి దిగొచ్చే పార్ట్ మాత్రం యూ కెన్ రిలేట్ టు జగదేక వీరుడు అతిలోక సుందరి, కానీ రెస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అక్కడేమో ఉంగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ, ఇక్కడేమో ఒక స్టాచ్యూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ. ఆ టీజర్లో చూపించిన స్టాచ్యూ చుట్టూ. మరి బాహుబలి లాంటి మూవీతో వర్క్ చేస్తున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ అని ఫిక్స్ అయినప్పుడు వాట్ వాజ్ దేర్ ఇన్ యువర్ మైండ్? ఐ థాట్ పల్లి గారు ఆల్సో ట్రావెల్ విత్ ద స్టోరీ స్టార్టింగ్ ఫేజ్ నుంచి. సో హిజ్ ఇన్పుట్స్, హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్టోరీ, ద వే హీ వాజ్ మోల్డింగ్ ద స్టోరీ. సో ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ దేర్ యూ వుడ్ హావ్ బీన్ కన్విన్స్ దట్ హీల్ డూ అ బ్రిలియంట్ జాబ్ అని. కొందరిని మనం చూస్తేనే అర్థమైపోతుంది డెడికేషన్ అదంతా. సత్యరాజ్ గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, శంకర్ గారు అక్కడ అత్లీ అత్లీ అంటూ ఉంటే రాజమౌళి గారు సెట్ పైనప్పుడు పల్ని పల్ని అంటుండారంట. ఇప్పుడు అత్లీ అక్కడ మొన్నే మెర్సల్ అనేది సూపర్ హిట్ ఇచ్చారు, హ్యాట్రిక్ హిట్. పల్ని గారు ఇప్పుడు నవంబర్ ఫస్ట్ హిట్ ఇవ్వబోతున్నారు. సూపర్, ఐ లైక్ ది కాన్ఫిడెన్స్. కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సెంటిమెంట్స్ ఉన్నాయి. మరి ఆ సెంటిమెంట్ ప్రకారంగా చూసుకుంటే రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్కి సక్సెస్ అనేది చాలా తక్కువగానే ఉంది. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దాట్? ఈ పాయింట్ పైన ఐ డోంట్ వాంట్ బ్రింగ్ దిస్ పాయింట్ అప్, బట్ దెన్ సిన్స్ యూ పాట్ ఇట్ అప్ ఐఎమ్ టెలింగ్ యూ. వచ్చి మూవీ చూసిన టెక్నీషియన్స్ కానీ ఏదన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఇదే అన్నారండి, రాజమౌళి గారి అసిస్టెంట్లో ఫస్ట్ హిట్ కొడుతున్నావు నువ్వే పల్ని అని.
because this is the confidence you said. I like the confidence. This is the confidence which I got from watching the movie and from the response and everything. ఒకసారి ఒక మంచి ప్రోడక్ట్ చేసామంటే ఆ బాడీ లాంగ్వేజే మారిపోద్ది. That's the thing. We are very confident. Our whole team is very confident. ఇట్లాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు మూవీ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? నేను చూసినప్పుడు ఐ డెంట్ సీ ద ఫైనల్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అండి. యాజ్ ఇన్ ఫైనల్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ నేను కొన్ని సీన్స్ చూశాను అండ్ ఇట్ ఇస్ బ్రిలియంట్. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉంది. బికాస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయిన దిస్ థింగ్. అండ్ ఏంజల్ ఇస్ నాట్ బాహుబలి ఆర్ రుద్రమదేవి విత్ సచ్ అంటే హ్యూజ్ రిసోర్సెస్ అదంతా. బట్ దెన్ అందుకని మేము ఓకే ఇంతవరకు వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళు ఇక్కడ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే టీం కాదు, సీజీ టీం. మేము గొడవన్న పెట్టుకుంటాం కానీ మేము మాత్రం యావరేజ్ కంటెంట్ ఇవ్వమండి, మేము ప్రాపర్ అవుట్పుట్ వచ్చాకే ఇస్తామని. దే ఆర్ ద రీజన్ మూవీ కొంచెం డిలే అవ్వడానికి కూడా వస్తుంది. 1 వీక్లో ఇస్తామంటారు, 1 మంత్లో ఇస్తారు. కోపం వస్తుంది 1 మంత్ మొత్తం ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని. అవుట్పుట్ చేశాక పర్లేదు మీరు 2 మంత్స్ అన్న తీసుకొని ఇట్లాంటి అవుట్పుట్ ఇస్తే నాకు అసలు టైం అనేది నాట్ ఎ క్రైటీరియా. ఓకే, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఒక లెవెల్ అయితే ఎలాంటి సినిమాటోగ్రఫీ అయినా, ఎలాంటి షార్ట్నైనా, ఎలాంటి విఎఫ్ఎక్స్నైనా ఇంకో లెవెల్కి తీసుకెళ్లేది బీజిఎం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత హార్డ్ వర్క్ చేశారు బీమ్స్ అండ్ హౌ వాజ్ ఇట్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ దట్స్ ద ఫస్ట్ థింగ్ వి టోల్ బీమ్స్ గారు. మీరు సాంగ్స్ ఎలా ఇచ్చినా పర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ మూవీకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేకపోతే మా మొత్తం మూవీకి వెళ్ళైపోతుంది. సో హీ టుక్ అట్లీస్ట్ 2 months or 3 months టు మేక్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక్కొక్క రీల్ 1 to 2 weeks వర్క్ చేశారు ఫర్ ఎ సింగిల్ రీల్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మేము ఆల్రెడీ 3-4 ఇంటర్వ్యూలో సేమ్ డైలాగ్ చెప్పాను. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అని యూట్యూబ్లో. దట్స్ హౌ బ్యూటిఫుల్ ద ట్యూన్స్ ఆర్. సో మరి సాంగ్స్ ఎంత బాగా నచ్చాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ చిన్ని చిన్ని కళ్యాణ్. టు లిసన్ టు వర్క్ ఆన్ ఐ లైక్ అమరావతి అలాట్. ఇంకా డాన్స్ అదంతా. సో టు సింగ్ ఆన్? టు సింగ్ నేను పాట పాడితే ఇంటర్వ్యూ ఇట్లా యూట్యూబ్లో ఇట్లా టప్పని ఆపేస్తారు, మానిటర్ ఆపేసి స్పీకర్ నేను కొట్టేస్తారు. రిస్క్ వద్దు. ఒక్కసారి మీ ఫేవరెట్ సాంగ్ జస్ట్ హమ్ చేయండి. ఆ సాంగ్ మాత్రం నా వల్ల కాదు. నాకు చాలామంది ట్రై చేశారు, నాతో ఎప్పటివరకు పాడించలేకపోయారు. మీ వాయిస్ చాలా బాగుంది వినడానికి. ఫస్ట్ టైం చెప్తున్నా తెలుసా, మా అన్న ఏమో గాడిదగొంతు అంటుంటాను నన్ను. సాంగ్ పాడడం మాత్రం వల్ల కాదండి. సో ఎలా వర్క్ చేశారు మీరు డబ్బింగ్ పైన? సిన్స్ ఐ గేవ్ యూ అ కాంప్లిమెంట్, మీ వాయిస్ మంచి బేస్ ఉంది అని. సో మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? హౌ వాజ్ ఇట్? డబ్బింగ్ వాజ్ గుడ్. అంటే ఫస్ట్ మూవీ నేను డబ్బింగ్ చాలా స్ట్రగుల్ అయ్యా. బికాస్ యాక్టింగ్ అనేది మళ్ళీ డబ్బింగ్ రూమ్లో కూడా చేయాలని నాకు ఫస్ట్ అప్పుడు అర్థమైంది. నార్మల్గా డైలాగ్ చెప్పేస్తే అయిపోద్ది అనుకున్నా. ఎక్స్ప్రెషన్కి డైలాగ్ వేవ్ లెంత్కి మ్యాచ్ అవ్వాలి అదంతా. సో సెకండ్ మూవీ ఐ థింక్ డబ్బింగ్ కొంచెం బెటర్, స్మూత్గా అయింది. అండ్ తమిళ్ డబ్బింగ్ కూడా నేనే చెప్పాను మళ్ళీ. సో ఇప్పటికీ మూవీ మొత్తం ఇట్లా బైహార్ట్ అయిపోయింది నాకు. అవునా? అయితే ఒక డైలాగ్ మా కోసం. ఎలాగంటే ఇది పళని గారు మాస్గా చూపించాలనుకున్నారు. సో మాకిద్దరికి ఏంటంటే, సార్ నా ఫేస్ మాస్కి సెట్ అవ్వదు సార్, ఎట్లా ఒక మాస్ ఎలిమెంట్ అనేది అంటే కొంచెం గడ్డ మీసం పెంచు అయిపోద్ది. పెరగాలన్నా నాకు ఫస్ట్ టైం పెరగడానికి 8 months పట్టింది. 8 months నుంచి ఎప్పుడు పెరుగుతుందా అని రోజు చూసుకుని కొద్ది గొప్ప పెరిగింది. సరే అయినా కానీ మనకి మాస్ సెట్ అవ్వదు అనుకుంటే, సరే మాస్ సెట్ అవ్వదు అని చెప్పేసి నువ్వే చెప్పేసి దాని తర్వాత ఆడియన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు. అంటే ఎలా సార్ అంటే, నీ ఇంట్రడక్షన్ షాట్ తర్వాత ఇమీడియట్ చూడడానికి మరి లేతగున్నాడు అంటారు విలన్. అప్పుడు లేతగుండడానికి నేను దొండకాయ బెండకాయ అంటాను. సో అట్లా డైలాగ్స్తో మేనేజ్ చేశారు. ఓకే, అదే చెప్పేసానండి. మీరు ఇంకా పవర్ఫుల్ మాస్ డైలాగ్ చెప్తారేమని వెయిట్ చేస్తాను. పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ఏం లేవు. సో ఫస్ట్ డైలాగ్తోనే మేనేజ్ అయిపోయింది అంతే. అట్లా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఓకే, సో పర్సనల్గా వాట్ ఈస్ యువర్ చాయిస్? ఎట్లాంటి మూవీస్ చేయాలంటే ఇష్టపడతారు? ఎనీథింగ్ విత్ ఫస్ట్లీ మెయిన్ క్రైటీరియా ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్ స్టోరీ లైన్ అండి. రెగ్యులర్గా వెనెవర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని కానీ నాకు డిస్కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే వీ సీన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఎవర్ మేడ్, చాలా చూసాం. అండ్ ఒక కొత్త హీరో
న్యూగా ఎస్టాబ్లిష్ అవుతున్న హీరో చేయాలంటే హ్యాస్ టు కమ్ విత్ ఐదర్ స్ట్రాంగ్ హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ఆర్ డిఫరెంట్ స్టోరీ లైన్స్. ఐఎమ్ చూసింగ్ డిఫరెంట్ స్టోరీ లైన్స్. సో ఆ డిఫరెంట్ స్టోరీ లైన్స్లో ఇఫ్ దేర్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ నైస్ ఫర్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్. కానీ హీరోలందరూ కూడా లవ్ స్టోరీతోనే బాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ నాగార్జున గారు గీతాంజలితో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అర్జున్ రెడ్డి మన విజయ్ దేవరకొండ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయారు. See, I think Arjun Reddy, more than the love story, it was the boldness of the content and the hard hitting truths అన్నీ అట్లాగే చూపించారు. లైక్ ఏం సినిమా ఫై చేయకుండా దాన్ని ఏం మెలగలిపకుండా. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ ద మూవీ. అండ్ నాగార్జున గారు డిడ్ వైడ్ వెరైటీ ఆఫ్ మూవీస్. ఇప్పుడు హలో బ్రదర్ కానీ ఏదన్నా కానీ, గీతాంజలి ఈజ్ వన్ ఆఫ్ ద మూవీస్ విచ్ గాట్ హిమ్ ఫేమ్. బట్ ఐ థింక్ శివ ఈజ్ వాట్ పుష్డ్ హిమ్ టు స్టార్డమ్, నో. అండ్ శివ వాజ్ అ డిఫరెంట్ మూవీ అట్ దట్ టైమ్. సో ఏదన్నా కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు తీసుకున్నా కానీ, ఆదిత్య 369, భైరవ దీపం, అప్పుడు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు చేయట్లేదు ఎవరు. అప్పుడు సో మెనీ బ్యూటిఫుల్ మూవీస్. చిరంజీవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి, వెంకటేష్ గారు సాహస వీరుడు సాగర్ కన్య, ఎవ్రీ వన్ డిడ్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు సేమ్ కమర్షియలైజ్ అయిపోయింది ఇండస్ట్రీ. సో ఐ థాట్ దిస్ విల్ బీ ఎంటర్టైనింగ్ అగైన్. ఎందుకంటే ఈ సైడ్ తవ్వుతే చాలా కథలు ఉన్నాయి బయటకు తీయాల్సినవి ఇంకా. సో ఈ ఏంజల్ సోషియో ఫ్యాంటసీ అంటే ఏ రకంగా సోషియో ఫ్యాంటసీ ఉంటుంది, ఎలా ఉంటుంది, హౌ డిఫరెంట్ ఇస్ దిస్ మూవీ? ద డిఫరెన్స్ ఇస్ like the confusion created when an angel, Heba is playing an actual angel in the movie. When the angel comes down and the confusion which is creating is hilarious first. ఏ ఎమోషన్ అయినా ఫెయిల్ అవ్వచ్చు కానీ కామెడీలో ఫెయిల్ అవ్వరు అనేది అది. కామెడీ సక్సెస్ అయితే ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి. సో హిలేరియస్ డ్రైవ్. అండ్ దెన్ ఆ ఇంటర్వెల్ ఏదైతే తీసుకున్నామో, ఇంటర్వెల్ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ లొకేషన్స్కి మారిపోద్ది మూవీ. సో ద థింగ్ ఇస్ ఆల్, అంటే ఇప్పుడు నేను ఏ విధంగా డిఫరెంట్ అని చెప్పేస్తే స్టోరీ రివీల్ చేయాల్సి వస్తుంది, అందుకే మేనేజ్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఈ సినిమా ఇంత డిఫరెంట్ రావడానికి అండ్ డిఫరెంట్గా ఉంది అని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పడానికి ఇది మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? మెయిన్ రీజన్ అంటే పళని గారు ప్రతి పాయింట్ని వేరే యాంగిల్ నుంచి ఆలోచించారండి. నేను ఫస్ట్ స్వర్గం చూపిస్తామన్నారు, నా మైండ్లో ఏమొచ్చేసింది ఇమీడియట్గా మేఘాలు, ఒక పెద్ద గేటు, లోపలికి వెళ్తే దర్బారు. పల్లి గారు అట్లాగే ఎందుకు ఉండాలి, వేరేలాగా ఉండొచ్చు కదా స్వర్గం అనేది. స్వర్గం ఎవరు చూడలేదు, అది మన ఇమాజినేషన్, మనం కొత్తగా ఇస్తామనేది. కొత్తగా స్వర్గం అంటే ఎర్త్ నుంచి ఆ ట్రావెల్ చూపించి స్వర్గం అదంతా చూపించేది అదంతా డిఫరెంట్గా ఉంటుంది, అదేదో వేరే వరల్డ్ చూస్తున్నట్టు. సో ఆ కొత్తదనం అనేది మూవీలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు చెప్తుంటే చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏం చూస్తున్నారో అర్థమవ్వదు. ఓకే స్వర్గంకి వెళ్తున్నామనేది ఇదేంటి వేరేలాగా ఉంది అనుకుంటారు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూనెస్ ఇన్ ద మూవీ. ఓకే. హెబ్బా పటేల్ అండ్ మీరు, మీ ఇద్దరిని కంపేర్ చేస్తే హెబ్బా పటేల్ కొన్ని మీకంటే ఎక్కువ మూవీస్ చేస్తుంది, కానీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు చేస్తున్నారు ఆల్రెడీ. సో సీనియర్ జూనియర్ గేమ్ ఏమన్నా అయిందా? అంటే అందరికీ తెలిసిపోయింది అనుకుంటా, అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. హెబ్బా ఫస్ట్ వచ్చి నేను నీ సీనియర్, నువ్వు నా జూనియర్, ఫస్ట్ టైం నేను సీనియర్ సెట్ పైన అనేది. సో ఆట పట్టించేది కానీ. ఓకే. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎలా రియాక్ట్ అయ్యారంటే నేను అదే చెప్పామండి, నువ్వు వచ్చింది కుమారి 21F, నేను ఇంట్లో 20 నేను నీ సూపర్ సీనియర్ని, 24 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 21 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను నీ సూపర్ సీనియర్ని అని చెప్పేసి నేను కౌంటర్ వేసేవాడిని. షూట్ జరుగుతున్నప్పుడు ఇదే ఫన్ ఉండిందా, ఇంకేమన్నా ఫన్ ఉండిందా మీరు మర్చిపోలేని అన్ఫర్గెటబుల్ ఫన్ షాట్? ఇట్స్ నాట్ అన్ఫర్గెటబుల్, ఇట్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్. అంటే మన మంచి ఫ్రెండ్తో ఎట్లా వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది, టైంపాస్, షార్ట్ అన్నప్పుడు రెడీ, షార్ట్ తర్వాత ఇంకేంటి చెప్పు. ఇట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, ఎవరుతో కనెక్ట్ అయినా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. సో లైక్ రేపు మీతో షూట్ చేసినా కానీ ఇమీడియట్ వచ్చేసి ఇంకేంటి కబుర్లు అని చెప్పేసి కూర్చొని, లైక్ దట్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్ టు వర్క్ విత్. జనరల్గా అసలు మన ఫ్రెండ్స్తో ఉంటేనే మనం ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాము. సో మీ జర్నీ హెబ్బా పటేల్తో జర్నీ వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నారా ఫ్రమ్ హెబ్బా పటేల్? ఆర్ మీరు ఏమైనా నేర్పించారా? నేర్పించడం చాలా నేర్చుకోవడం అనేది. షీఈస్ అ వెరీ లైక్ చిన్నపిల్ల టైప్ మెంటాలిటీ అండి. షీఈస్ అ న్యాచురల్, ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ యూ కెన్ లెర్న్. న్యాచురల్ అట్లా సీన్ చెప్పేస్తే ఆటోమేటిక్ ఏమేమి ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మనం నేర్చుకోలేం, యూ హ్యావ్ టు బి బాండ్ విత్ దట్.
ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఐ లెర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్. ఓకే, వాట్ యూ థింక్ మీ దగ్గర నుంచి ఏం నేర్చుకుని ఉంటుంది తను? నా దగ్గర నుంచా, తనే ఎప్పుడు అంటుంటుంది ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు బీ లైక్ ఇన్వాల్వ్డ్ లైక్ ఇవన్నీ. అంటే నేను సీన్ ముందు నాకు టెన్షన్ ఎక్కువ, సీన్ ముందు రావాలి, సరిగ్గా రావాలి. ఒక సైడ్ ప్రొడ్యూసర్ యాంగిల్ నుంచి కూడా ఆలోచిస్తాను కదా నేను, కరెక్ట్ ఈరోజు షార్ట్ తీయకపోతే రేపు మళ్ళీ లొకేషన్ ఎక్స్టెండ్ చేయాలి, ఇంత ఖర్చు అవుతుంది అది అనుకుంటాము, ఫస్ట్ చేసేయాలని చెప్పేసి నేను యాంగిల్లో ఇన్వాల్వ్ అయిపోతా. సో హెబ్బా ఏమో వన్ థింగ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఇస్ బీయింగ్ ఇన్వాల్వ్, ఐ కాంట్ బీ ఇన్వాల్వ్ లైక్ దిస్ అంటుంది. తనకి బ్యాక్గ్రౌండ్ క్యాల్కులేషన్స్ తెలియవు కదా, కెమెరా మళ్ళీ రెంట్కి తీసుకోవాలి, లొకేషన్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఈ సినిమా గురించి మీరు ఎవరి దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకోవడం లాంటివి జరిగిందా? లైక్ బివి వినాయక్ గారు ఎలా అయితే ఒక ట్రాక్ చెప్పారు అట్లా ఈ సినిమా కోసం ఇంకా ఏం చేయొచ్చు అని ఇంకెవరి దగ్గర ఏమైనా సజెషన్? అండి, అంటే వినాయక్ గారు వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ సిన్స్ ద స్టార్ట్. ఫస్ట్ స్టోరీ ఆయన విన్నారు. ఆయన హీఈస్ వెరీ క్లోజ్ టు మై అవర్ ఫ్యామిలీ అండ్ హీఈస్ అ వెరీ మై వెల్ విషర్. సో ఆయన స్టార్టింగ్ నుంచి హీస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద స్టోరీ. ఆయన సజెషన్స్ కానీ, అండ్ ఎడిటింగ్ రూమ్లో ఫైనల్ ఎడిట్ జరిగేటప్పుడు ఆయన ఎడిటింగ్ రూమ్లో కూర్చొని, సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సజెషన్స్ హీ ఓన్లీ గేవ్. ఈ మూవీ చేయడం వల్ల మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఈ మూవీ చేయడం వల్ల ఫైట్లు ఎక్కువ పెడితే దెబ్బలు తాకుతాయి. సో ఎన్ని దెబ్బలు తగిలాయి? నాకు తగిలాయి, నేను కొట్టడం వల్ల వాళ్ళకి తగిలాయి. ఓకే, సో ఈ సినిమాలో చాలా ఎక్కువ ఫైటింగ్ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ నాట్ ఎక్కువ ఫైటింగ్ సీన్స్, డిఫరెంట్ ఫైటింగ్ సీన్స్. అంటే రోప్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో దాంట్లో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ రోప్ వర్క్ ఇన్వాల్వ్డ్. దాంట్లో మట్టిలో అదంతా పడ్డం గిద్దం అదంతా ఇట్స్ లిటిల్ స్ట్రెస్ఫుల్. అండ్ కొత్త యాక్టర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నేనే కొత్త యాక్టర్, మళ్ళీ నేను కొత్త యాక్టర్స్కి మీరు అడ్వైస్ కొత్త యాక్టర్ కాబట్టి కొత్త యాక్టర్స్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఎందుకంటే సో నేను ఇట్లా చేస్తాను కాబట్టి కొత్త యాక్టర్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని. అంటే నేను సజెషన్ ఇచ్చేది పెద్దది కాదు, కానీ ఇఫ్ ఐ హ్యాడ్ టు గివ్ ఎనీ సజెషన్ ఐ థింక్ స్క్రిప్ట్ ఇస్ ద కరెంట్ హీరో అనేది నా ఫీలింగ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్, I don't think that's going to happen. If you can promote the movie will in turn promote you. I think that is the reason for Angel, the title also. చాలా మంది అడిగారు నన్ను, ఏంజల్ అని ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ మరి ఎందుకు ఆ టైటిల్ పెట్టారు అది అంటే, ఇప్పుడు వెంకటేష్ గారు అంత ఆయనే మల్లీశ్వరి అని టైటిల్ పెట్టినప్పుడు, దట్టు అప్పుడు కట్రీనా కైఫ్ వాజ్ అ న్యూ లాంచ్, కొత్త అమ్మాయి పైన టైటిల్ పెట్టి మూవీ వాజ్ అ హిట్. సో ఇట్స్ నాట్ బికాస్ అది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాదు, ఇట్ వాజ్ అ కంప్లీట్లీ హీరో సెంట్రిక్ మూవీ. బట్ మల్లీశ్వరి అనే క్యారెక్టర్ చాలా స్పెషల్ క్యారెక్టర్, అందులో జస్టిఫై ద టైటిల్. సో అలాగే ఏంజల్ కూడా మాకు డిస్కషన్ వచ్చింది వేరే వాళ్ళు అదంతా. సో అందరేమో పోస్టర్లో నేనే కనపడాలి, టైటిల్ నాదే ఉండాలి అది ఇది అని చెప్తారు. మై సజెషన్ అంటే ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ డెసిషన్, ఇట్స్ అ కంబైన్డ్ చాయిస్. సో లైక్ దట్ మూవీ, లెట్ ద మూవీ ప్రమోట్ యూ, డోంట్ ట్రై టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఓకే, మరి కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ లైఫ్లో ఏంజల్ ఎవరు? మమ్మీ. ఓకే, నాకు వేరే యంగ్ ఏంజల్స్ ఎవరు లేరండి నా లైఫ్లో. ఓకే, సో మీ మదర్ ఈ మూవీ చూసారా? ఐ థింక్ షీ సా ఇట్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్. ఏమన్నారు చూసి? షీ ఈస్ వెరీ హ్యాపీ, చాలా షీస్ బిన్ సీయింగ్. నేను ఫస్ట్ మూవీలో లీన్గా ఉన్నప్పటి నుంచి ఐ బిన్ ట్రైంగ్ టు బ్రాడన్. సో ఇట్స్ లైక్ ఫైనల్గా స్క్రీన్ పైన డిఫరెన్స్ అదంతా తెలుస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఇంప్రూవ్డ్ అ లాట్. కీప్ ఇట్ అప్. అట్లా మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బిగ్గెస్ట్ క్రిటిసిజం ఏంటి? బిగ్గెస్ట్ క్రిటిసిజం వాజ్ దాట్ ఓన్లీ అండి. అంటే చెప్పాను కదా, ఫస్ట్ మూవీ చేసినప్పుడు మరీ చిన్నపిల్లలాగా ఉన్నావు, కొంచెం ఆగి రావాల్సింది అట్లీస్ట్ అది అని. నేను చెప్పాను కదా, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ముఖం పైన చెప్తారు. సో వాళ్ళ వర్డ్స్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వాళ్ళ ముఖం పైన అరే ఏంట్రా కొంచెం ఆగరా, చైల్డ్ ఆర్టిస్ట్ అని చైల్డ్ లాగా ఎంటర్ అయిపోతావా, అట్లీస్ట్ పెద్దోడే వరకు ఆగరా అంటూ ఉంటారు. సో అది అందుకే గ్యాప్ తీసుకొని కొంచెం ఫుల్ ఫ్లెష్డ్గా వద్దామని చెప్పేసి ఐ టుక్ ద గ్యాప్. అండ్ అగైన్ ఫ్రమ్ దోస్ పీపుల్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ వాళ్ళు ఒక్కసారి కూడా క్రిటిసైజ్ చేయాల. వాళ్ళు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, బాగా చేసాం అండ్ మూవీ కూడా చాలా బాగుంది, ఐ థింక్ ఈసారి కొడుతున్నాం అని చెప్పారు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వాళ్ళు అట్లా చెప్పరు, వాళ్ళకి ఫస్ట్ చూపించడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళు అలా అబద్ధాలు చెప్పరు, ముఖం మీద చెప్పేస్తారు. నాకు ఫేస్ చేశారు చాలా.
సో ఆర్ యూ హ్యాపీ విత్ ద స్క్రీన్ స్పేస్ అండ్ స్క్రీన్ టైం? అంటే ఏంజల్ కాబట్టి హెబ్బాని ఎక్కువ చూపించడం అట్లా ఏమైనా జరిగిందా? ఐఎమ్ దేర్ త్రూ అవుట్ ద మూవీ. ఇట్ ఈస్ అదే చెప్తున్నా కదా, అందరు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఐ థింక్ వీ బోత్ హ్యావ్ ఈక్వల్ స్క్రీన్ టైమ్ అండ్ మిగిలిన దాంట్లో నా రోల్ కొంచెం ఎక్కువ ఉంటుంది తనకంటే. సో దాట్ వే యూ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో ఆన్ అ లైటర్ నోట్, మన లైఫ్లో మన ఏంజల్ను కలవాలి అంటే మనం ఏం చేయాలి? మన లైఫ్లో యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇఫ్ షీఈస్ యాక్చువల్లీ అన్ ఏంజల్, దే విల్ బి దట్ పాయింట్ వేర్ యూ విల్ ఎండ్ అప్ మీటింగ్ హర్. I don't think you can do anything to make that happen. If it has to happen, it will happen. Okay, మీ ఏంజల్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? My angel has to be what? She has to be fun loving. She has to I like going out a lot. నాకు అట్లా ఇంట్లో కూర్చుంటాను. I like going out. I like traveling out. She has to have the same mentality. She has to be pretty. అంటే నా చాయిస్ అన్నప్పుడు అది కూడా ఎందుకు వదలమని అది కూడా చెప్పేసి. లైక్ అంటే ఇప్పుడు వరకు ఉన్న హీరోయిన్స్లో ఏ హీరోయిన్ లా ఉంటే బాగుంటుంది? హీరోయిన్స్తో కంపారిజన్ ఎందుకండి ఇప్పుడు అందులో. మరీ హీరోయిన్ లెవెల్ కాకపోయినా కానీ నార్మల్గా ప్రిటీ అయితే సరిపోతుంది. ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ ఆన్ డూయింగ్. ఇప్పుడు ఐ ఫైనలైజ్డ్ వన్ స్క్రిప్ట్ అండి. దట్స్ ఆల్సో లిటిల్ స్పోర్ట్స్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ లిటిల్ డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో నేను డీటెయిల్స్ November 3rd తర్వాత ఇస్తాను. బికాస్ దట్స్ ఆల్సో గోయింగ్ బి అ డిఫరెంట్ స్టోరీ అండ్ దట్స్ ఆల్సో బి కామెడీ ట్రిపెన్. సో ప్రొడ్యూసర్ సన్ అవ్వడం మీరు బెనిఫిట్ నాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎనీథింగ్ ఇస్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అండి. మొత్తానికే మనకి అడ్వాంటేజెస్గా పుట్టడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ అ నార్మల్ గై టు గెట్ ఇన్ ఇండస్ట్రీ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్, ట్రై చేస్తాడు, సర్లే పర్లేదు ట్రై చేశాడు, ఈవెన్ ఇఫ్ హీ డజంట్ సక్సీడ్ పర్లేదులే ట్రై చేశారంటారు. ఇఫ్ హీ ఫాల్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ నొప్పి తక్కువ. ఇప్పుడు ప్రొడ్యూసర్ సన్ అన్నప్పుడు ల్యాడర్ మధ్యలో ఇస్తారు, మాకు ఒక సగం ఎక్కిన తర్వాత ఇస్తారు. అక్కడి నుంచి పడితే నొప్పి ఎక్కువ. అంటే వీళ్ళ నాన్న ఉండి ఇంతమంది ఉండి కూడా చేయలేకపోయాడు అంటారు. సో ఆ ప్రెషర్ అదంతా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫర్ అ స్టార్ కిడ్ అది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ప్రెషర్ అనేది. సో ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ప్రెషర్స్, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్. సో గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఈజ్ హార్డ్. బట్ దెన్ అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్ని కానీ ఆ మూవీకి ఇచ్చే బడ్జెట్ని క్యారీ చేయడం కానీ ఇట్స్ ప్రిటీ హార్డ్. సో ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది మూవీ అండ్ ఇండస్ట్రీలో కూడా ఇద్దరే చూసారు. ఇద్దరు ఫ్రెండ్స్ మీకు లోకం కదా, అంటే వాళ్ళిద్దరు లోకం అని కాదండి, దే ఆర్ వాళ్ళిద్దరూ ఆనెస్ట్గా చెప్తారు. మిగిలిన వాళ్ళు సర్లే వీడు ఫీల్ అవుతాడేమో బాగానే ఉంది అది అంటారు. వీళ్ళు మొక్కపైన చెప్పేస్తారు. బాగాలేకపోతే నేను ముందు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను మూవీస్ తీసినప్పుడు. దరిద్ర కొట్టు మూవీ అదొక మూవీ అంటే మా ప్రొడక్షన్ వచ్చిన మూవీస్ కూడా మూవీ ఆడకపోతే మేము ఫీల్ అవుతుంటాం. వచ్చి వాడు కన్సల్ట్ చేయడానికి ట్రై చేయడు. ఎరా మూవీ చూడరా, ఎట్లా వదిలేస్తారా ఇట్లాంటి మూవీలు జనాలపైకి, ప్రొడ్యూసర్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండవసరా, దరిద్ర కొట్టు మూవీలు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అరే వాడు ఫీల్ అవుతున్నాడు రా ఇది అంటే, ఫీల్ అయితే ఏంటి, ఫ్రెండ్స్గా మనం నిజం చెప్పాలి కదా, మన ముందు నాకు చూపించండి నేను చెప్పేవాడిని కదా అంటాడు. సో లైక్ సచ్ క్యాండిడేట్స్ ఐ థాట్ ఆనెస్ట్గా చెప్తాడు కదా అని. తను కూడా లేదు సూపర్ ఉంది మూవీ, నేనైతే ఎంజాయ్ చేశాను. సో మీ ఫ్రెండ్స్కి నచ్చింది అండ్ మీకు కూడా ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో November 3rd మూవీ రిలీజ్ అవుతుంది, ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటే మీ ఫీలింగ్ ఏంటి? నర్వసా ఆర్ కాన్ఫిడెంటా, ఎలా ఉంది? ఆబ్వియస్లీ మూవీ ఎంత బాగున్నా కానీ ఆ నర్వస్నెస్ అనేది ఉంటుందండి. దేర్ బి సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మూవీస్ సక్సెస్. సో అండ్ దట్స్ వాట్, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. బట్ దెన్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం నర్వస్నెస్ అనేది అయితే ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. జనరల్గా మనకి ఇది అయిన తర్వాత ఇది చేద్దాం, ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి. సో ఈ మూవీ హిట్ అయితే మీరు ఎలా ఉంటారు? ఒకవేళ ఇఫ్ దిస్ మూవీ విల్ నాట్ డూ గుడ్ మీరు ఎలా ఉంటారు? ఇఫ్ మూవీ డస్ హిట్ అయితే ఐ విల్ గో ద వే ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ. మూవీ ఏమైతే వీ ట్రైడ్ అవర్ బెస్ట్, వాట్ కెన్ వీ డూ, బట్ దెన్ ఐ స్టిల్ డూ వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ నెక్స్ట్. అంటే ఇది రూట్స్ చేంజ్ చేసేద్దాం, ప్లాన్ చేంజ్ చేసేద్దాం అని కాదు. బికాస్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నది మూవీ కూడా హిట్ అవ్వకపోతే ఐ వుడ్ నో వాట్ టు డూ. సో ఏదో ఒకటి చేసేయడం బదులు మనకున్న ప్లాన్ ఫాలో అవడమే బెటర్. ఓకే, సో రివ్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూస్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. అంటే ఇట్స్ దేర్ పర్సనల్ ఒపీనియన్ అబౌట్ ద మూవీ. రివ్యూ ఇస్ నాట్ లైక్
అందరికీ సేమ్ రివ్యూ అప్లై అవుతుంది అనేది లేదు. లైక్ సర్టన్ మూవీస్ విచ్ గాట్ వెరీ బ్యాడ్ రివ్యూస్ ఐ ఎంజాయ్డ్ అ లాట్, నాకు చాలా నచ్చింది. సో నేనే కనుక ఆ మూవీకి రివ్యూ ఇచ్చింటే నేను 3.5 or 4 ఇచ్చేవాడినేమో. లైక్ ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ థింక్ రివ్యూస్ బట్టి మూవీ ఫేట్ని డిసైడ్ చేయకూడదు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, మరి ఏంజల్ మూవీకి మీరు ఎలాంటి రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ క్రిటిక్ సైడ్స్? From critic sides, Angel reviews, I think the plus points of the movie would be the visual effects, cinematography, and the comedy, interval bang, and the lead actor's performance. నా రివ్యూ కదండి, నా గురించి కొంచెం కూడా పడుకోకూడదా? ఫెయిర్ ఇనఫ్. The negative points would be in Angel. నెగిటివ్ పాయింట్స్ చెప్పుకోవడం కొంచెం కష్టమే. వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. ఇప్పుడు మీరు మీ నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఫర్ చెప్పాలి. మ్యూజిక్ లవర్స్ ఓన్లీ 2 songs అండ్ అంతే, పెద్దగా నెగిటివ్ ఏం లేదు. అదిరిపోద్ది మూవీ, ప్లీజ్. ఓకే, ఆన్ దిస్ నోట్ మీరు ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి మీ సైడ్ నుంచి ఈ మూవీ గురించి ఏం చెప్తారు? వై షుడ్ దే వాచ్ దిస్ ఫిల్మ్? సో November 3rd ఏంజల్ వస్తుందండి థియేటర్స్కి. సో వై షుడ్ యూ వాచ్ అనేది మొత్తం ఇంటర్వ్యూలో చెప్పాను. ఇట్స్ గోన్ బి వెరీ నైస్. మీరు కామెడీ లవర్స్ అయితే మీకు కామెడీ చాలా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దెర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ విజువల్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. సో యుల్ బి థరోలీ ఎంటర్టైన్. మీ ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళొచ్చు. అండ్ సో యా, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ ఓన్లీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. November 3rd. Thank you so much. All the very best. Thank you very much. Hi Indiago's viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.